ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా గాంధీ భవన్లో సంబరాలు నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ మంత్రులు చంద్రశేఖర్, పుష్పలీల, ఏపూరి సోమన్న, నమిల్లా శ్రీనివాస్, సతీష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు. నివేదించండి. వర్గీకరణ సాధించడానికి ఢిల్లీకి పోదాంపా అంటే పోడియంలోకి పోతే మొత్తం శాసనసభలో ఉన్న 119 మంది శాసనసభ్యుల్లో ఒక్కరిని గొంతు చించుకొని అరుస్తున్న క్రమంలో యావత్ తెలంగాణ రాష్ట్రం చూసింది. వీడియోల ద్వారా, టీవీల ద్వారా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ముందుకు పంపించింది. గొంతు చించుకొని అరుస్తా ఉన్నారు. అయ్యా మాదిగ బిడ్డలారా, మా ఆర్తనాదాలు తెలుసుకోండి. శాసనసభ్యులారా, మీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మాదిగలు మీకు ఓటేశారు కదా, ఎందుకు వారి ఆర్తనాదాలను తీర్చడానికి, ఎందుకు వాళ్ళ తలరాతలు మార్చడానికి ప్రయత్నం చేయలేదని అడిగితే 119 శాసనసభ్యులున్న శాసనసభలో ఒకే ఒక్కడు మాదిగ గొంతులకు అండగా నిలబడ్డాడు. ఆయనే యనమల రేవంత్ రెడ్డి. అటువంటి సందర్భంలో ఇద్దరిని, నన్ను, రేవంత్ రెడ్డి గారిని, ఇద్దరిని కూడా 3 రోజులు శాసనసభ నుంచి గెంటేసిండ్రు. మాదిగల గొంతును, మాదిగల గుండె చప్పుడును శాసనసభ వేదికగా వినిపిస్తారా బిడ్డలారా అని.